రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. జై హింద్ మిత్రులారా. మరికొద్ది గంటల్లో దేశ ఉపరాష్ట్రపతి ఎంపిక జరుగుతుంది. చాలా కీలకమైనటువంటి పదవి. ముఖ్యంగా రాజ్యసభ వ్యవహారాలను నిర్ధారించి నిర్వహించేటటువంటి చాలా కీలకమైనటువంటి పదవి ఉపరాష్ట్రపతిది. ఉపరాష్ట్రపతి ఎన్నిక జగదీప్ ధన్ఖడ్ రాజీనామా ఆరోగ్య కారణాలు ఆయనకి చెప్తున్నప్పటికీ ఆయన ఎన్డీఏ కూటమి యొక్క ప్రయోజనాలను, అధికార పక్షం యొక్క ప్రయోజనాలని దెబ్బతీసేటటువంటి ప్రయత్నాల్లో భాగస్వామి అయ్యారన్నటువంటి నమ్మకము ఎన్డీఏకి కలిగిన కారణంగా ఆయన రాజీనామా చేయవలసి వచ్చింది. ఆయన రాజీనామా చేసినందుకు ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతోంది. దీనిలో లోకసభ సభ్యులు 543 మంది, రాజ్యసభ చెందినటువంటి 245 మంది మాత్రమే ఓటర్లు, అంటే 788 ఓటర్లు ఉంటారు. ఈ 788 ఓటర్లలో 7 స్థానాలు ప్రస్తుతం ఖాళీ ఉన్నాయి. లోక్సభ, రాజ్యసభ కలిపి అంటే 781 ఓట్లు మాత్రమే ఉన్నాయి. ఈ 781 ఓట్లలో 391 సీట్లు ఓట్లు ఎవరు గెలిస్తే వాళ్ళు ఉపరాష్ట్రపతి అవుతారు. ఇదే ఎన్డీఏ కూటమికి ఇప్పటికే 426 ఓట్లు ఉన్నాయి. దానికి మద్దతుగా 426 ఉన్నాయి. అంటే కావలసినటువంటి దానికన్నా దాదాపు ఒక 30 వరకు, 26-30 సీట్లు, 30 ఓట్లు అదనంగా ఉన్నాయి. అయినప్పటికీ ఇండి కూటమి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు, తమ అభ్యర్థి విజయాన్ని సునిశ్చితం చేసుకునేందుకు 2 కీలకమైన ఎత్తుగడలు వేసింది. ఈ రెండిట్లలో కూడాను అది విజయం సాధించినట్టుగా కనిపిస్తోంది. మొట్టమొదటిది, 2 కూటముల్లో ఏ కూటమికి చెందినటువంటి వైఎస్ఆర్సీపీని తమ వైపు తిప్పుకుంది. వైఎస్ఆర్సీపీకి లోక్సభలో 4, అసెంబ్లీలో రాజ్యసభలో 7 ఓట్లు ఉన్నాయి. అంటే మొత్తం 11 ఓట్లు వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు వీళ్లకు ఉన్నటువంటి 426కి మరొక 11 ఓట్లు, అంటే 437 ఓట్లు ఇప్పుడు ఎన్డీఏ పక్షాన వస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ వైపు వెళ్లకుండా, ఇండి కూటమి వైపు వెళ్లకుండా రాజ్నాథ్ మాట్లాడిన తర్వాత తాము ఎన్డీఏ అభ్యర్థిని బలపరుస్తాము, ఆయనకు అనుకూలంగా ఓటేస్తామని ప్రకటించారు. ఇది మొట్టమొదటి విజయం. తమ విక్టరీ మార్జిన్ని వీళ్ళు పెంచుకోగలిగారు. మరొక 2 కీలకమైనటువంటి పార్టీలు ఇటు ఇండి కూటమి, అటు ఎన్డీఏ కూటమికి చెందని ఉన్నాయి. ఒకటి బీఆర్ఎస్, మన తెలంగాణకు చెందినటువంటిది. దానికి 4 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. అదేవిధంగా బిజు జనతాదళ్, దానికి 7 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. అంటే వీళ్ళిద్దరూ కలిస్తే 11 అదనపు ఓట్లు అవుతాయి. ఈ 11 మంది సభ్యులు, అంటే బిజు జనతాదళ్కి చెందినటువంటి 7, బీఆర్ఎస్కి చెందినటువంటి 4 ఏ పార్టీకి ఓటు వేయబోరు, వీళ్ళు ఎన్నికలను బహిష్కరించబోతున్నారు. ఎన్నికల్లో పాల్గొనడం లేదు, అబ్స్టెయిన్ అవుతున్నారు. 2 పార్టీలు వేరు కారణాలు చెప్పినాయి. మాకు 2 పార్టీల నుంచి కూడాను, ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ రెండింటి నుంచి మేము సమాన దూరంలో ఉండదలుచుకున్నాం కాబట్టి మేము ఓటు వేయటం లేదు అని చెప్పి బీజేడీ చెప్తోంది. యూరియా కొరతకి ఇటు కేంద్రము అటు రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు బాధ్యులు కాబట్టి మేము ఓటు వేయము అని చెప్పి బీఆర్ఎస్ చెప్తుంది. కారణాలు ఏం చెప్పినప్పటికీ మొత్తం ఓటు వేసేవారి సంఖ్యలో మరొక 11 ఓట్లు తగ్గుతాయి. అంటే 391 సీట్లు, 391 ఓట్లు వస్తే గెలిచేటటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు 386 ఓట్లు వస్తే చాలు బీజేపీ కూటమి గెలిచినట్లు అవుతుంది. బీజేపీ దగ్గర దాదాపు 437 ఓట్లు ఉన్నాయి. అంటే కావలసిన దానికన్నా దాదాపు 386 కన్నా కూడాను దాదాపుగా ఒక నియర్లీ 40 సీట్స్, కొంచెం అటు ఇటుగా 40 సీట్ల వరకు అదనంగా ఉన్నాయి. కొంత అటు ఇటు క్రాస్ ఓటింగ్ జరిగినప్పటికీ, ఎందుకంటే విప్ ఉండదు, విప్ లేకుండా ఓటు వేయటం జరుగుతుంది. ఒకరిద్దరు అటు ఇటు వేసినా, కొన్ని ఓటు చెల్లకపోయినా కూడాను కంఫర్టబుల్గా సునాయాసంగా నెగ్గటానికి ఎన్డీఏకి అవకాశం ఉంది. తమ ఓటర్లు అటు ఇటు వెళ్లకుండా, లేకపోతే తప్పుదారి పట్టకుండా, వేరే పార్టీకి వెయ్యకుండా, పార్టీ లైన్ని ధిక్కరించకుండా సరైన రీతిలో తమ ఓటును వేసేందుకు వాళ్లకు కావలసినటువంటి ట్రైనింగ్ని ఎన్డీఏ ఇచ్చింది. అంతేకాకుండా
అసలు ఓట్లు సరిగ్గా పడుతున్నాయా లేదా అని చూసేటటువంటి బాధ్యతను బీజేపీ తరఫు నుంచి మంత్రి కిరణ్ రిజిజు, అరుణాచల్కి చెందినటువంటి మంత్రి, ఆయనకు అప్పగించారు. అదేవిధంగా తెలుగుదేశంకి చెందినటువంటి రామ్మోహన్ నాయుడుకి ఇవ్వడం జరిగింది. మూడవది ఏక్నాథ్ షిండే గ్రూప్కి చెందినటువంటి శివసేన ఏదైతే ఉందో, ప్రస్తుతం అదే అఫీషియల్ శివసేనది, దానికి సంబంధించి ఏక్నాథ్ షిండే కుమారుడైనటువంటి ఎంపీ శ్రీకాంత్ షిండేని కూడాను అబ్జర్వర్గా పెట్టారు. వీళ్ళు ముగ్గురు ఓట్లు సరిగ్గా పడుతున్నాయా లేదా, ఎవరు పక్క చూపులు చూడటం లేదు కదా అన్నది నిర్ధారిస్తారు. మొత్తం మీద ఈ రెండు ఎత్తుగడలు తెల్లవారితే ఎలక్షన్లు జరుగుతున్నాయన్నటువంటి సమయంలో వేయడం వల్ల ఇండి కూటమి యొక్క నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. అంతేకాకుండా ఓటింగ్ సమయంలో కాంగ్రెస్ కూటమి నుంచి ఒక 5 నుంచి 10 ఓట్లు క్రాస్ ఓటింగ్ జరిగినా కూడాను రావలసిన మెజారిటీ కన్నా అదనంగా ఓట్లు వచ్చే అవకాశం ఉంది. విప్ లేదు కాబట్టి కొంతమంది అసంతృప్త కాంగ్రెస్ నాయకులు కానీ, అసంతృప్త ఇండి కూటమి నాయకులు కానీ ఇటు వచ్చే అవకాశం ఉంది. అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా క్రాస్ ఓటింగ్ జరగకుండా జాగ్రత్త తీసుకుంటున్నారు. కాబట్టి ఓవరాల్గా ఎన్డీఏ కూటమి గెలుపు దాదాపు సునాయాసం, నల్లేరు మీద నడక. మెజారిటీని పెంచుకోవడం ద్వారా ఇండి కూటమి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడం అనేటటువంటి లక్ష్యము బీజేపీ పెట్టుకుంది. ఆ దిశగానే ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయి. సోమవారం నాడు పోలింగ్ జరుగుతుంది. ఫలితము దాదాపుగా సునిశ్చితమైనప్పటికీ కూడాను బీజేపీ అన్ని ప్రయత్నాలను పట్టుదలతో చేయడము చాలా విశేషమైనటువంటి విషయము. కాంగ్రెస్ ఇప్పటికే ఈ రెండు పార్టీలు బీజేడీ అదేవిధంగా బీఆర్ఎస్లు ఓటింగ్ నుంచి దూరం కావడాన్ని ఇది బీజేపీకి మేలు చేసేటటువంటి చర్యగా అభివర్ణించింది. ఎందుకంటే క్లియర్గా విన్నింగ్ మార్జిన్ తక్కువ అవుతుంది, అదేవిధంగా బీజేపీకి అడ్వాంటేజ్గా ఇది మారబోతోంది. కాబట్టి ఓవరాల్గా ఎన్నికల ఫలితం దాదాపుగా సునిశ్చితమైంది. సిపి రాధాకృష్ణన్ గెలిచే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.